నీతిమంతుడు అంటే ఎవరు? ముందు ముందు ఆ మాట తెలుసుకుని ముందుకు వెళదాం. నీతిమంతుడు అంటే ఎవరు? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ మరొక మాట పౌలు భక్తుడు చెప్పే మాట ఏమిటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని చెప్తుంది దేవుని వాక్యం. పిల్లరా, మరి ఇక్కడేమో నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును అని వ్రాయబడింది. ఆ పడటం అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడెక్కడ పడి ఎలాగ పడి అనేది తర్వాత చూద్దాం. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ రోమాపత్రిక 3:11లో ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు అని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. మరి ఇక్కడ చూస్తే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి మళ్ళీ లేచును అని వ్రాయబడింది. నీతిమంతులు ఎవరు? మనుషులందరూ పాపము చేత ఏదో ఒక పాపము, చూపు, తలపు, క్రియ, మాట, అతిక్రమము, దేవుని వాక్యాన్ని వినకపోవటం, ఇవన్నీ కూడా ఒక పాపముగా మరి పరిణమిస్తూ ఉంది. ఒక విషయం ఏంటంటే, పాపం అంటే శరీరానికి సంబంధించిన పాపం మాత్రమే కాదు, కానీ ఆత్మకు సంబంధించినటువంటి పాపం ఉంది. అదే ఆజ్ఞ అతిక్రమం. అయితే ప్రియులారా, నీతిమంతులు ఎవరు అంటే రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏముందంటే, యేసునందు విశ్వాసముంచువారు నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1 ఎవరండి? యేసునందు విశ్వాసముంచువారు. 2 రోమాపత్రిక 3:24లో యేసయ్య కృప చేతనే నీతిమంతులుగా తీర్చబడ్డారు. కేవలం దేవుని కృప చేత మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డారు. 3 మత్తయి సువార్త 26:28లో యేసు రక్తము వలన నీతిమంతులుగా మార్చబడుతున్నారు. 4వది, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన నీతిమంతుడు గనక నీ పాపములు క్షమించి నిన్ను నీతిమంతుడుగా చేస్తాడు. 5వది, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, విశ్వాసి తన మంచి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా మరికొన్ని ఉన్నాయి, కానీ ఈ 5 సూచనగా మీకు చూపిస్తున్నారు. ఒక మనిషి నీతిమంతుడిగా ఎలా మార్చబడుతున్నాడు అంటే, అతని శక్తి వలనో అతని గొప్పతనం వలనో కాదు, కానీ కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన, యేసయ్య కృప చేత, యేసు రక్తము వలన కడగబడుట చేత పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు విశ్వాసి తన మంచి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. ఆమేన్. అయితే ఇక్కడ వాక్య భాగం ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, వాక్యము విని, వాక్యము నమ్మి, విశ్వాసముంచి, చెడ్డ క్రియలను విడిచిపెట్టి బాప్తిస్మం పొందుకొని ఆరాధన చేస్తూ బల్లలో తరచూ చేయి వేస్తూ ఉండగా, ప్రియులారా, నీతిమంతులుగా వారు తీర్చబడినట్లు మనకు కనబడుతుంది. స్తోత్రం. అయితే నీతిమంతునికి కలిగే మేలు చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. నీతిమంతులుగా నువ్వు తీర్చబడిన తరువాత దేవుని వాక్యాన్ని విని, వాక్యం నందు విశ్వాసం ఉంచి, వాక్యం ఎప్పుడైతే నువ్వు నమ్మి, వాక్యము విశ్వాసం ఉంచి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో బలపరచబడుతూ క్రమంగా దేవుణ్ణి ఆరాధిస్తూ బల్లలో చేవేస్తూ నువ్వు ఎదుగుతున్నావు చూడు, అప్పుడు నీకు కలిగే మేలులు ఎలాంటివో కొన్ని చూపించి ముందుకు వెళ్తాను నేను. జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన వాళ్ళారా. 1, నీతిమంతుణ్ణి దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. నీతిమంతుడు దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాడు. నెంబర్ 2 చూస్తే, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, నీతిమంతులుగా మార్చబడిన తరువాత దేవుడు నీకిచ్చే మేలులు, నీకిచ్చే వరాలు జాగ్రత్తగా గమనించాలి మనం. 3వది ఏంటంటే, నీతిమంతునికి దేవుని యందు ఆశ్రయం కలుగుతుంది. ఇవన్నీ రిఫరెన్స్లు నేను చూపించగలను, మరి లేట్ అవుతుందని ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. కనుక ప్రియమైన వాళ్ళు ఇంకా మరి కొన్ని ఉన్నాయి. అయితే ఇలాంటి అనేకమైన మేలులు
నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారికి దేవుడు అనుగ్రహించే గొప్ప వరాలు. స్తోత్రం. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాం. మీకా గ్రంథం చూడండి ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 8-9 వచనాల దగ్గరకు వెళితే అక్కడ 7 మార్లు లేస్తావు కానీ, జాగ్రత్తగా వినాలండి, పడిపోయిన నువ్వు 7 మార్లు నువ్వు లేస్తావు కానీ నీ పాపానికి తగిన విధంగా దేవుని కోపము నువ్వు ఖచ్చితంగా సహించాల్సి ఉంటుంది. ఈ వాక్యం చదవండి జాగ్రత్తగా. మేలులు ఉన్నాయి, నీతిమంతుడుగా తీర్చబడిన తర్వాత మేలులు ఉన్నాయి, మంచిది. కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకా గ్రంథంలో భక్తుడైన మీకా చెప్తున్న మాట ఏమిటంటే 7వ అధ్యాయము 8-9 వచనాల్లో పడినా 7 మార్లు నువ్వు లేస్తావు కానీ నీ పాపానికి తగిన విధంగా దేవుని యొక్క కోపము నువ్వు సహించాల్సి ఉంటుంది. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన ప్రియులారా. అంటే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ వాక్యం చదివిన తర్వాత 7 మార్లు పడిపోయినా పర్వాలేదు, ఇక 8వ మాత్రం పడకుండా ఉంటే చాలు అనుకుంటావేమో. చాలా పొరపాటు ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యం విన్న తర్వాత, రక్షింపబడిన తర్వాత ఒక్కసారి కూడా పడిపోకూడదనే దేవుని వాక్యం దాని అర్థం ఇస్తుంది ఇక్కడ. తర్వాత మనం ఇక్కడ చూస్తే యెహెజ్కేలు గ్రంథం 24:13లో నీకు కలిగిన అపవిత్రత పోగొట్టి నిన్ను శుభ్రపరిచి నిన్ను శుభ్రపరచవలనని నేను పూనుకొనినను, నా కోపము తీరే వరకు నువ్వు శుభ్రపరచబడవో. జాగ్రత్తగా రాలండి. అంటే అప్పుడు అర్థం ఏంటంటే, దేవుని కోపం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. 7 సార్లు నువ్వు పడినా దేవుడిని లేపుతాడు. ఏ పాపములను శాపములను చూపు తలంపు క్రియ మాట ప్రవర్తన పడినా దేవుడిని లేపుతాడు. కానీ దానికి ప్రతిఫలంగా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన శుభ్రపరచాలని చూస్తున్నాడు, కానీ నువ్వు శుభ్రపరచబడలేక పోతున్నావు అనే సత్యాన్ని గుర్తించాలి. తర్వాత ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూద్దాం. అయితే మనుషుల మీద దేవుని కోపం ఎంతవరకు ఉంటుంది? చాలా జాగ్రత్తగా వినాలి. మనుషుల మీద పడిపోయినటువంటి వారు తిరిగి లేచినా సరే దాని ఫలితం అనుభవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అయితే ఆయన కోపము ఎంతవరకు ఉంటుంది మనుషుల మీద? జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. నేను కొద్ది మాటలే చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 30 చూడండి, 30వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. ఎంతసేపు ఉంటుందండి? జాగ్రత్తగా చెప్పాలి అమ్మా. ఒక్క నిమిషమే కదా దేవుని కోపం. ఒక్క నిమిషం తట్టుకుంటే పోతుంది కదా అనుకుంటావా? లేదు, పొరపాటు. దేవుని వాక్యం పూర్తిగా నువ్వు ధ్యానం చేయగలిగితే ఆ ఒక్క నిమిషం అంటే ఎంతో. నేను ఒకసారి మీకు వివరించి చెప్తాను, ఆ తర్వాత ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా వినండి. దేవుని కోపము ఒక్క నిమిషమే, కానీ ఆ ఒక్క నిమిషం అంటే 6 నెలలు. ఒక్క నిమిషానికి 6 నెలలు దేవుని లెక్క. నేను చూపిస్తాను మీకు. నేను మొట్టమొదటిగా 2వ పేతురు 3:8 చూద్దాం. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు. ఏమండి, ఏం చెప్తుంది దేవుని వాక్యం? తర్వాత చదువుకోండి మీరు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు. అలాగే కీర్తన గ్రంథం 90 అధ్యాయం 4వ వచనంలో 1000 సంవత్సరములు ఒక దినము. చూసారా దేవుని లెక్కలు ఎలా ఉన్నాయో ప్రియమైన వాళ్ళారా? అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను చూస్తే ఒక రోజుకి 1000 సంవత్సరాలు దేవుని యొక్క లెక్క. అది దేవుని లెక్క ఎలా ఉంటుందో చూడండి. ఒక్క రోజుకి 1000 సంవత్సరాలు అంటే ఒక్క రోజుకి 24 గంటలు గనక ప్రియమైన వాళ్ళారా, 100 సంవత్సరాలు ఒక రోజు. 12 గంటలంటే 500 సంవత్సరములు. 6 గంటలకి 250. ఈ విధంగా మీరు లెక్కేసుకుంటూ వస్తే చివరికి వచ్చేది ఏమిటంటే ఒక్క నిమిషానికి 6 నెలలు లెక్క తేలిపోతుంది. చూసారా దేవుని యొక్క లెక్కది. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని విని రక్షించబడి మారు మనసు పొంది మార్పు చెంది దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి నీవు ఒక్కసారి కనుక పడిపోతే 6 నెలల వరకు దేవుని కోపాన్ని నువ్వు సహించాలి. తిరిగి లేస్తావు కానీ 6 నెలల వరకు ఆ యొక్క దేవుని కోపాన్ని ఖచ్చితంగా సహించవలసి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుకనే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా,
దేవుణ్ణి ఎరిగిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తుతో మన సహవాసం కొనసాగుతున్నప్పుడు క్రమంగా దేవుల్లో ఎదుగుతూ ఉండాలే తప్ప పడిపోయినా పర్వాలేదులే 7 సార్లకు ఛాన్స్ ఉందనుకోవద్దండి. లేదు, ఒక్కవేళ నిన్ను తిరిగి దేవుడు లేపుతాడు, పశ్చాత్తాపడతావు, ప్రార్థన చేస్తావు, లేపుతాడు. కానీ 6 నెలలు అంటే ఒక్క నిమిషమైన కోపం మాత్రం మనుష్యుల మీద ఉంటుంది. ఆ ఒక్క నిమిషం అనగానే 6 నెలలు దాని యొక్క ప్రభావాన్ని భరించవలసి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 27 నుంచి 29 వరకు తర్వాత చదువుకోండి. ఆహాబు రాజు ఘోరాతి ఘోరంగా నరహత్య చేయించాడు. దేవుడు తన సేవకుని ద్వారా హెచ్చరించినప్పుడు పిల్లరా, ఆహాబు రాజు తెలుసుకొని భయపడి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అపాయం వచ్చే కాలాన్ని తప్పుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అపాయం రాకుండా లేదు, అపాయం వచ్చే కాలాన్ని తప్పుకున్నాడు. కానీ తన కుమారుల కాలములో అది వచ్చునట్లుగా చేశాడంట. జాగ్రత్తగా గమనించాలి మనం. అందుకే ప్రియ దేవుని పిల్లారా, దేవుని ఎరిగినటువంటి నీవు, దేవుని యొక్క రక్తంతో కడగబడినటువంటి నీవు దేవుని సన్నిధిలో ఎదుగుతూ బలపరచబడుతూ ఒక్కసారి కింద పడిపోతే పర్వాలేదు, ఒక్క నిమిషమే కాదు. ఒక్క నిమిషం అంటే చెప్పాలి, ఒక్క నిమిషం అంటే 6 నెలలు దాని ప్రభావము ఖచ్చితంగా ఆ మనుష్యుడు భరించాలి. అందుకే దాని అర్థం ఏంటంటే 7 మార్లు కాదు కదా, ఒక్క మారు కూడా పడద్దు అని దేవుని వాక్యం హెచ్చరిక. స్తోత్రం చెప్పండి. తరువాత కీర్తన గ్రంథం చూడండి, 133:4 వచనం. జనులు నీ యందు భయభక్తులు కలిగగా నీ వద్దకు క్షమాపణ దొరుకును. దేవునికి స్తోత్రం అండి. ఎక్కడ దొరుకుతుంది క్షమాపణ మనకి? ఏమా ఈ లోకంలో దొరుకుతుందా? ఎక్కడైనా దొరుకుతుందా అంటే దేవుని దగ్గర తప్ప మరి ఎక్కడ క్షమాపణ దొరకదు. దేవుని సన్నిధిలో తప్ప మరి ఎక్కడ క్షమాపణ దొరకదు. అందుకే కీర్తనకారుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. తర్వాత దేవుని కోపము పుట్టిస్తే ఆ మనుషులకు వచ్చే శిక్షలు చాలా ఉన్నాయండి. రకరకాల శిక్షలు ఉన్నాయి. 9 రకాల శిక్షలు ఉన్నాయి. నేను ఇవన్నీ చెప్పడానికి సమయం చాలదు. దీనిలో 1, 2 చూసుకొని మిగతాయి మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ దేవుని కోపము వలన పుట్టేటువంటి ప్రియమైన వాళ్ళరా ఆ మనుషులకు వచ్చేటువంటి శిక్షలు ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని వ్రాయబడి ఉంటుందండి. ప్రసంగి 5-6 వచనాలు కూడా మనం చూడగలమండి. తర్వాత చూడండి మీరు. కాబట్టి మొట్టమొదటిది జాగ్రత్తగా గమనించండి, నీ నోటి మాటల వలన దేవునికి కోపం పుట్టిస్తే, నీ నోటి మాటలు వాటి ద్వారాగా దేవుని కనుక కోపం పుట్టిస్తే, ఒకసారి చదువుతారా ఆ మాటని ప్రియమైన వాళ్ళారా? చూడండి, ప్రసంగి 5-6 వచనం చదవండి. ఇప్పుడు తప్పకుండా చదవాలి మీరు. 2-3 చెప్తాను, తీసారా? గట్టిగా. నీ దేహము శిక్షకు లోబడేంత చూడండి, నీ మాట వల్ల నీ నోటికి జరగనీయకుండా చూసుకోవాలంటే అర్థం ఏంటో తెలుసా? నోటి మాట వలన వచ్చే పాపము, ఇది అక్కడ అర్థమండి. అయితే ఇక్కడ నీ నోటి మాట వలన దేవునికి కోపం పుట్టిస్తే నీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది అని వ్రాయబడుతూ ఉంది. ఏముందమ్మా అక్కడ? నీ కష్టమును వ్యర్థపరుచుకుంటావు. నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత కష్టపడి కూడబెట్టుకున్నా, ఏ విధంగా నువ్వు సంపాదించగలిగినా నీ నోటి మాట ఖచ్చితంగా దేవునికి ఇష్టమైందిగా ఉండకపోతే ఒకనొక దినమునట దాని ప్రభావము వలన నీ కష్టార్జితం అంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోతుంది. అందుకని ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చెప్పిన 9 రకాల భయంకరమైన శిక్షలు ఉన్నాయి. ఒక్కసారి పడిపోతే, ఒక్క నిమిషం దేవుని కోపము నీ మీద రగులుకుంటే 6 నెలల వరకు దాని ప్రభావం నువ్వు అనుభవిస్తూనే ఉండాలి.
అనుభవిస్తూనే ఉండాలి. ఎలాంటి శిక్షలో తెలుసా? నెంబర్ 1, ఒకటి, నీ నోటి మాట వలన దేవునికి కోపం పుట్టిస్తే నీ కష్టార్జితం, నువ్వు చేసే కష్టార్జితం ఏమైపోద్ది? వ్యర్థమైపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఒక అనుభవగలటువంటి జ్ఞానవంతులకు చెప్పే మాట ఏమిటంటే, సంపాదించడం గొప్పతనం కాదు, కానీ దాన్ని జాగ్రత్త చేసుకోవటం చాలా గొప్ప విషయం. స్తోత్రం చెప్పండి. సంపాదించడం పెద్ద గొప్ప ఏం కాదు, ఏ విధంగానే సంపాదించవచ్చు అంట. కానీ ఏం చేయాలి చెప్పాలి? దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ప్రేమించి నిన్ను ఆస్వాదించినప్పుడు దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోగలగాలంటే నీ నోటిని కాసుకోవాలి. సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నోటిని కాసుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. చూసారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ప్రియమైన వాళ్ళారా. అందుకనే నెంబర్ 2, రెండోది చూపిస్తాను చూడండి. ఇక్కడ రెండవది ఏంటంటే, నీ చేతి పనుల వలన, నీవు చేసేటువంటి చేతి పనులు దేవునికి విరుద్ధమైనవి, దేవునికి ఎక్కిసమైనవి, దేవునికి పనికిరాని పనులు, నీ చేతితో నువ్వు ఏది చేసినా దానివల్ల దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనము, మీరు బాధల పాలగుదురు. చదవండి, తీరైపోతున్నారు, ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంది ప్రియులారా. నీ చేతుల పనుల వలన, అంటే దేవునికి ఇష్టంగానటువంటి పనులు, దేవునికి ఇష్టంగానటువంటి క్రియలు నీ చేతి వల్ల నువ్వు చేస్తే దేవునికి వచ్చేటువంటి కోపం వల్ల ఇర్మీయా 25:7 వచనం చదవండి. మీరు నీకు బాధ కలుగుటకై నీ చేతి పనుల వలన, ఏమన్నాడండి దేవుడు ఏమన్నాడమ్మా? చేతి పనుల వలన. నువ్వు చేత్తో, నీ చేత్తో నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏది పడితే అది చేయటం, ఏది పడితే అది చేయటం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం, నీ ఇష్టానుసారంగా నీ చేత్తో నువ్వు చేయకూడదు. ఇది నా చెయ్యి కదా, నా చెయ్యి నా ఇష్టం అనుకోవద్దు. నువ్వు ఎవరిచ్చింది నీకు? అది దేవుడు నీకు ఇచ్చిన సంగతి నువ్వు మర్చిపోతున్నావా? ఆ చెయ్యి ఎవరిది అనుకుంటున్నావు? ఎవరిచ్చారు నీకు? తల్లి గర్భములో ఒక రక్తపు ముద్దగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నీకు అవయవాలన్నీ ఏర్పరిచాడు దేవుడు. అప్పుడు వచ్చింది నీకు ఆ చెయ్యి. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన చేతితో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఒప్పించాలి, మెప్పించాలి, ప్రార్థన చేసి చేతులెత్తి ప్రభువుని నువ్వు ఆరాధించాలి. కానీ అనేక మంది తెలియక వారి చేతి పనుల వలన బాధల పాలవుతున్నారటండి. దేవుని వాక్యం పూర్తిగా మళ్ళీ చదువుదామాట. అయితే చూడండి, నాకు బాధ కలుగుటకై నీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలు ప్రజలతో ఆనాడు మాట్లాడినటువంటి మాట అది. యూదా జనాంగముతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఆనాడు మాట్లాడిన ఆ మాట ఈనాడు మనకు వర్తిస్తుందన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా విని చక్కపరుచుకోవాలి. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట మనం ఆలోచించి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? కీర్తన గ్రంథము 2:12 చదువుదాం. 3వ మాట చదువుతున్నాను. 1, దేవునికి నీ మాటల చేత కోపము పుట్టిస్తే, ఖచ్చితంగా కోపం పుట్టిస్తే నీ కష్టార్జితం అంతా వ్యర్థం చేసుకుంటావు. 2వదిగా చూస్తే ప్రియమైన వాళ్ళ చేతుల పనుల వలన, నువ్వు చేసే నీ పనుల వలన దేవునికి బాధ కలుగుట వలన చూడండి మీరు బాధల పాలవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. రిఫరెన్స్తో కూడా సహా చూపిస్తున్నాను, చదువుకోండి తర్వాత మీరు. 3వది కీర్తన గ్రంథము 2:21 చూద్దాం ప్రియులారా. నీ చెడు అలవాట్ల ద్వారా నీ ఆత్మీయ స్థితి నువ్వు కోల్పోతున్నావు. చూడండి, స్పష్టంగా చెప్తావు. పరిశుద్ధ గ్రంథం చూడండి 2:12, 2వ అధ్యాయము 12వ వచనం. అది ఆయన కోపము తొందరగా రగులుకొనును.
సరే, ఓకే. తర్వాత నేను మరొకసారి మీకు ఆ రిఫరెన్స్ పూర్తిగా చూపిస్తాను. అక్కడే ఉంటుంది. ఏమనంటే కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన మాట, నీ ఆత్మీయ స్థితి కోల్పోతున్నావు, ఆత్మీయ స్థితి కోల్పోతున్నావు. కీర్తనల గ్రంథంలో మనం చూసిన మాట అది 2వ అధ్యాయము 12వ వచనములో. ప్రియమైన వాళ్ళారా, మరొక విషయానికి 4వ విషయం ఏంటంటే యెషయా గ్రంథం 57:17 ఏమనుందంటే, నీ పాపములు దిద్దుకోకుండా ఉంటే నీకు దెబ్బలు తప్పవంట. చూడండి ఎంత స్పష్టంగా ఉందో మాట. ఇంకొకటి చదవండి, ఎవరో ఒకళ్ళు ఒకటే చూస్తుంది, ఇంకొకటి చదవండి, ఇద్దరు చదవండి ఎవరో ఒకళ్ళు. యెషయా గ్రంథం 57:17 చూడండి. పరిశుద్ధ గ్రంథములో అమ్మా చదువమ్మా. చూడండి, ఏం తప్పు అమ్మా? దెబ్బలు తప్పు. కొట్టడం అంటే అర్థం ఏంటి? ఆయన దెబ్బలు కొడతాడు. ఎందుకు అంటే చెప్పిన మాట, నీ పాపములను దిద్దుకొనకుండా ఉంటే నీకు దెబ్బలు తప్పవు. యెషయా గ్రంథము 57వ అధ్యాయములో మనం ఈ మాటను చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, నేను చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా అర్థమయ్యే రీతిగా చదువుతాను, మీరు వినండి. 57వ అధ్యాయంలో 17వ వచనం చదువుకుందాం. చక్కని మాట ప్రియమైన వాళ్ళారా. ఈ 17వ వచనములో ఇలా వ్రాయబడింది, పిల్లరా, వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గములో నడుచుచూ వచ్చిరి. చూసారా ప్రియమైన వాళ్ళారా, దెబ్బలు తప్పవు అంటాడు. ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే ఆగ్రహపడి వారిని కొట్టి తిని. ఎందుకంటే వారి పాపములు విడిచిపెట్టడం లేదు, వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం లేదు, పాపలను జీవిస్తున్నారు. అనేక రకమైనటువంటి దేవుణ్ణి అతిక్రమించే పాపము, వాక్యాన్ని అతిక్రమించే పాపము లోకములో ఏదైతే ప్రియమైన వాళ్ళారా జాగ్రత్త కలిగి మనం జీవించకపోతే దేవుని కోపం తెప్పించిన వారం అవుతాం. దేవునికి ఒకవేళ కోపం తెప్పిస్తే ఇన్ని రకాల నష్టాలు కష్టాలు ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. జాగ్రత్తగా ప్రియా సోదరి సోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించిన వారమై పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఆశీర్వదించబడే వారిగా ఉండాలి మనం. మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడంట. ఎందుకు ఇవ్వడు? ఆయన ఆశీర్వాదాలు ఎందుకు ఇవ్వడం లేదు? దీవెనలు ఎందుకు రావడం లేదు? కీర్తనల గ్రంథం 77:9 తర్వాత చదువుకోండి. దేవునికి కోపము తెప్పిస్తే దీవెనలు ఆశీర్వాదములు ఇవ్వడో స్పష్టంగా రాయబడింది అక్కడ. ప్రియా సోదరి సోదరుడా, ఈరోజు ఈ 5 మాటలతో నేను ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు? అనేక మందిలో ఈ లక్షణాలు కనబడుతున్నాయి, ఈ బాధలు కనబడతా ఉన్నాయి, ఈ శ్రమలు కనబడతా ఉన్నాయి, ఈ శోధనలు కనబడుతున్నాయి. అయితే ఖచ్చితంగా మనం దిద్దుకునే వారిగా ఉండాలి. ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు వారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనం ముందు కొనసాగితే దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. పిల్లరా, నీతిమంతులు ఒక్కసారి పడిపోయినందువలన ఈ 9 రకాల శిక్షల్లో ఒక్కొక్క తప్పుకి 6 నెలలు శిక్ష అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్పింది 4, 5 చెప్పాను, ఇంకా ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి పడిపోతే 6 నెలలు సమయం తీసుకుంటాడు. జాగ్రత్త సుమా, 6 నెలలు దాని యొక్క ప్రతిఫలం అనుభవించవలసి. ఒకవేళ ఈ 6 నెలల్లో మళ్ళీ ఏదైనా మరొకసారి పడిపోయావంటే మళ్ళీ 6 నెలలు. చూసారండి, 7 సార్లు ఇంకెక్కడ పడిపోతావు నువ్వు? చాలా మంది ఏమంటారు, 7 సార్లు ఛాన్స్ ఉంది, ఇబ్బంది ఏం లేదు, 6 సార్లు వరకు ఇబ్బంది కలగదంటారు. కాదు, ఒక్కసారి పడిపోయినా, ఒక్కసారి తప్పిపోయినా, ఒక్కసారి దేవునికి దూరం అయిపోయినా, ఒక్కసారి దేవుని కృపకు పాత్రుడుగా ఉండకుండా వెడమైపోయినా సరే దేవుని విడిచిపెడితే ప్రియా సోదరి సోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది 6 నెలలు ఆ శిక్ష భరించవలసి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఇంక 2-3 మాటలు చెప్పి ముగించేస్తాను. తర్వాత 6వది
చెప్పాను మీకు నేను, ప్రియమైన వాళ్ళారా. చూడండి, హెజ్కేలు 16:26-27 ఏమనుందంటే, నీ పాపం, వ్యభిచార పాపం వలన దేవుని కోపం తెప్పిస్తే నీ జీవనోపాధి అంతా తక్కువ చేసేస్తాడంట. ఏమైపోద్దండి? జీవనోపాధి ఏమైపోద్ది? తక్కువైపోద్ది. రోజుకు నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించినా ఇంటికి వచ్చేలేకల్లా ఏం కనపడదు. కారణం ఏమిటి? పాపం. సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాట తెలుసా మీకు? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి ఒప్పుకుంటున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో 11వ వచనం 12వ వచనం దగ్గర ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? అయ్యో, నా బోధకుల మాట నేను ఎందుకు తృణీకరించాను, సేవకులు చెప్పినప్పుడు నేను ఎందుకు లోబడకుండా పోయాను, ఇప్పుడు నా శరీరం అంతా క్షీణించిపోయింది, కండలు కరిగిపోయి మంచములో ఉండి ఇప్పుడు దేవుణ్ణి కేకేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎంతకాలం ఇంకా ఏదో తాత్కాలికంగా జీవిస్తున్నావు? జాగ్రత్త కలిగి మెలకువగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాలు ఆశీర్వాదాలే కాదు, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలాగుంటే మనకు ఎలా మేలు కలుగుతుంది, ఒకవేళ దేవునికి దూరమై ఒకవేళ దేవునికి విరుద్ధంగా బ్రతికితే వచ్చే శిక్షలు ఎలా ఉంటాయని స్పష్టంగా దేవుడు ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో బయలుపరిచాడు. తర్వాత 7వది చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇర్మియా గ్రంథము 12:13 చూడండి ఒకసారి మీరు. నీ తిరుగుబాటు వలన నీకు క్షేమకరమైనటువంటి పంట లేదంట. చదువుతారు ఒకసారి? చదివేవాళ్ళు లేరు పాపం. అయ్యా నేను చెప్తున్నది ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. నాకు ఇక్కడ ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి 12:13. అమ్మా ఇర్మియా గ్రంథము 12:13 అదేనా వాక్యం? కానీ అక్కడ అండి చదువయ్యా, అది జనులు గోధుమలు చల్లి అది దేవుని స్తోత్రం. చూసారా? దాని అర్థం అదండి. అంటే అర్థం ఏంటంటే నీతి. చూడండి, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తావో ఆ తిరుగుబాటు వల్ల నీ యొక్క సమృద్ధి అయినటువంటి పంట కూడా ఏమైందండి? ఏమైంది? తగ్గిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పుకునే సమయం కాదు మీకు. ఎందుకు? ప్రతిరోజు జాగ్రత్త ఉండాలి. ప్రతి పడిపోయినసారి ఒక శిక్ష కాసుకుంటుంది మనకి. దాన్ని ఎదిరించాలి అంటే పడిపోకుండానే చూసుకోవాలి. స్తోత్రం. తొట్టిల్లకుండా చూసుకోవాలి. తొట్టిల్లి పడి పోయిన తరువాత లేస్తావు. వారు రాసినదే 7 మార్లు పడిగినను తిరిగి లేస్తావు. ఒక్కొక్కసారికి 6 నెలలు ఒక్కొక్క రకమైన శిక్ష అనుభవించవలసి ఉంటుంది నువ్వు పడినటువంటి క్రియ నుండి. ప్రియమైన దేవుని సంగమా, 9వ మాట చెప్తాను, మిగతా ఇంకోసారి ఇప్పుడు చూసుకున్నాం. 9వ చూడండి ఒక్కసారి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 28 కరెక్ట్గా చూసి చదవండి. 20వ అధ్యాయము 28 మీ చేత చదివించాలి, నేను చదివిస్తున్నాను. ఒక్కసారి చదవండి, గట్టిగా చదవండి. ఇంటికి వచ్చిన అంటే ధనం. మీకు అర్థం కావాలి, అడుగుతూ అనిసార్లు నేను. ఆర్జన అంటే ధనం. నువ్వు సమకూర్చుకుని సంపాదించింది అది ఏమైపోద్దంటండి? కనబడదు. నువ్వు సంపాదించేటప్పుడు కనబడుద్ది, నువ్వు తెచ్చేటప్పుడు కనబడుతుంది. కానీ నీవు ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళ దేవునికి కోపం పుట్టిస్తావో నీ ఇంటికి వచ్చినటువంటిది అది కనబడకుండా ఉంటుందంట. చాలా జాగ్రత్త. ఇవన్నీ మెలకువతో కలిగినటువంటి మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి నేను చెప్పిన రిఫరెన్సులు రాసుకున్నారు. ఒకసారి తర్వాత తీరిగ్గా ఫ్రెష్గా ఉన్నప్పుడు చదవండి. దానిలో ఉన్న భావము ఖచ్చితంగా బయటకు వచ్చి మీతో మాట్లాడుతుంది దేవుని వాక్యం. అందుకనే మనం ఈ 9 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి పడిపోతే పర్వాలేదు అనుకోకండి. ఎవరు పడిపోవద్దు. దేనిలోను
ఏదో ఎన్ని దేవునికి విరుద్ధమైన క్రియలు ఉన్నాయో దానిలో దేంట్లో కూడా పడిపోవద్దు. అది దేవుడు చెప్తున్న మాట. ఒక్కసారి కనుక పడిపోతే 6 నెలలు ఆ వేదన, ఆ బాధ అనుభవించవలసి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియులారా, ఈ రాత్రి వేళలో జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చెప్పినటువంటి మంచి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఆయన అనుభవించి మనకు చెప్పినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చుకోవాలంటే అవన్నీ మనం జాగ్రత్తగా చదువుకొని వాటికి విరుద్ధమైన ప్రతిదీ కూడా విడిచిపెట్టి దేవుని సంబంధులమై దేవునితో కలిసి బ్రతికిన కాలమంతా దేవునికి కోపము తెప్పించక ఆయన ఒప్పించి మెప్పించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుని దీవెన, ఆశీర్వాదములు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి కన్ను మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం ఒకసారి అందరం. 9 విషయాలు చెప్పబడ్డాయి. 7 మార్లు నువ్వు ఒకవేళ పడిపోయినా నీకున్నటువంటి దేవునికి విరుద్ధమైన అలవాట్లు, దేవునికి విరుద్ధమైన క్రియలు, దేవునికి విరుద్ధమైన మాటలు, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన, దేవునికి విరుద్ధమైనటువంటి ఏదైతే నీలో ఉందో దానివల్ల ఒకవేళ పడిపోతే నేను మళ్ళీ లేస్తాను, 7 వారాల వరకు నాకు ఛాన్స్ ఉంది అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి పడిపోతే ప్రియమైన వాళ్ళారా చూడండి, దేవుని కోపం ఒక్క నిమిషం రగులుకుంటుంది. ఆ ఒక్క నిమిషం అనగానే 6 నెలల వరకు దేవుని కోపాన్ని భరించవలసి ఉంటుంది. ప్రభుని అడుగుదాం. అయ్యా, తలంపు, క్రియ, మాట, ప్రవర్తన విధానములో ఎక్కడైనా ఒకవేళ ప్రభు నీకు కోపము రప్పిస్తే, తెప్పిస్తే నన్ను క్షమించు నాయనా, క్షమించు. జరగబోతున్న కాలమంతా ఎన్నడూ, ఎప్పుడు, ఎక్కడ, ఏది కూడా ప్రభు నీకు విరుద్ధంగా చేయక నీకు లోబడి జీవించే కృప దయచేయి నాయనా. మీ ప్రేమ మాపై మండనివ్వండి, మీ ప్రేమ మాపై నిండుగా ఉంచండి ప్రభువా. మీ కోపం మాపై రగలనియొద్దయ్యా. కనుకనే తండ్రి, మేము అతి జాగ్రత్తగా ప్రభువా ఎంతో మెళుకు కలిగిన వారమై నీ వాక్యము చదువుతూ ఎప్పటికప్పుడు బలపరచబడుతూ మీరు మా కోసం సిద్ధపరిచిన మాటలు చదువుతూ అనేక మంది ఉన్నతమైన నీ కృపకు పాత్రులగుటకు సహాయం చేయండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డలు మీరు దర్శించిన ఆయన. అయ్యా, ఇదిగో రేపు మేము మనలో చేయి వివరిస్తూ ఉన్నది నాయ తండ్రి. ఈ రాత్రి వేళలోనే తండ్రి అయ్యా, ఇదిగో పౌలు భక్తుడు గారు చెప్పిన మాటను బట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకుని చక్కపరుచుకోమన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ఈ రోజు ఒకరోజు ముందు మేము సిద్ధపరచబడ్డానికి సిద్ధపడి ఉన్నాం. దేవా, కనికరించండి నాయన, కనికరించండి. ఈ 9 రకాల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు, శ్రమలు ఎవరి మీదకి ఏది రాకుండా నీ కాపుదల దయచేయి. మీ రెక్కల నీడలో ప్రతి బిడ్డను మీరు భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.